జేఈఈ మెయిన్స్‌లో మంచి పర్సెంటైల్ రావాలంటే మీరు ఫుల్ సిలబస్ కవర్ చేయాల్సిన అవసరం లేదు. మీరు చదివిన దాంట్లో ఈ మిస్టేక్స్ చేయకుండా ఉండండి. ఖచ్చితంగా మీరు ఒక మంచి పర్సెంటైల్ అయితే స్కోర్ చేసుకోగలరు. హే గైస్! నేను మీ జాష్నవి. వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్‌ప్లోరింగ్ విత్ జాను. ఫస్ట్ టైం మీరు మన ఛానెల్‌ని విజిట్ చేస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఎగ్జామ్‌కి ఎంత బాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళామా అన్నది మ్యాటర్ కాదు. ఎగ్జామ్‌కెళ్ళినప్పుడు ఎలాగ అటెంప్ట్ చేయాలో తెలిసిన వాళ్ళే మంచి పర్సెంటేజ్‌ని స్కోర్ చేసుకోగలరు. మిస్టేక్ నెంబర్ 1 టైమ్ మేనేజ్‌మెంట్ ఇష్యూ. ఇది చాలా మంది స్టూడెంట్స్ ఫేస్ చేస్తారు. అండ్ దాంట్లో నేను కూడా ఉన్నాను. అండ్ జేఈఈ మెయిన్స్ నాకు కూడా ఇలానే జరిగింది. ఇది అందుకే ఫస్ట్ చెప్తున్నాను నేను. ఏంటంటే డిఫికల్ట్ క్వెషన్ దగ్గర స్టక్ అయిపోతాము. ఈజీ క్వెషన్‌లు వదిలేస్తాము. ఈజీ క్వెషన్ స్కిప్ చేసేసి డిఫికల్ట్‌నే ఎక్కువ ఫోకస్ చేస్తాము. అండ్ ఇంకోటేంటంటే టైంని ఎలా సేవ్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం ప్లాన్ చేసుకోవాలి టైంని. ఈ సబ్జెక్ట్‌కి ఇంత టైం ఇవ్వాలి. ఒక్కొక్క క్వెషన్‌కి ఇంత టైం ఇవ్వాలి అని ఫిక్స్ అవ్వాలి ముందే. మిస్టేక్ నంబర్ 2 క్వెషన్ రీడింగ్ ప్రాబ్లమ్. ఏంటంటే చాలామంది క్వెషన్ చదివేస్తారు. అక్కడ ఒక నంబర్‌ని చూస్తారు. ఆ నంబర్‌నే గుర్తుపెట్టుకుంటారు కానీ అది ప్లస్సా, నెగెటివా ఇదేది గుర్తుపెట్టుకోరు. అండ్ ఇంకొంతమంది యూనిట్స్ కరెక్ట్‌గా చూడరు. ఏదో ఒక యూనిట్స్ పెట్టేస్తారు. అండ్ కానీ క్వెషన్ ఒకటికి 2 సార్లు చదవండి. అక్కడ మెయిన్‌గా ఉన్న కీవర్డ్స్‌ని అండర్‌లైన్ చేసుకొని ఆ పాటి ఆన్సర్ చేయండి. మిస్టేక్ నంబర్ 3 చాలామంది బ్లైండ్ గెస్సింగ్ ఏదో ఒకటి అని పెట్టేసొస్తారు. కానీ ఇక్కడ నెగెటివ్ మార్కింగ్ ఉంది. చాలామంది ఇది మర్చిపోతారు. మీరు ఎన్ని క్వెషన్‌లు అటెంప్ట్ చేశారా అని కాదు. ఎన్ని రైట్ అటెంప్ట్ చేశారా అనేది మనకు కావాలి. మీకు కాన్ఫిడెన్స్ ఉంటేనే ఆన్సర్ పెట్టండి. లేకపోతే వదిలేయండి. ఎందుకంటే నెగెటివ్ మార్కింగ్ ఉంది. మిస్టేక్ నంబర్ 4 ఈజీ క్వెషన్స్ స్కిప్ చేసేసి డిఫికల్ట్ క్వెషన్స్‌కెళ్ళిపోతారు. ఈజీ క్వెషన్సే మీకు మార్క్స్ గెయిన్ చేస్తాయి. సో, ఈజీ క్వెషన్స్ కాస్త జాగ్రత్తగా ఆన్సర్ చేయండి మీకొచ్చు అనుకునేవి. అండ్ తరువాత డిఫికల్ట్ వాటికి ఎక్కువ టైం ఇవ్వకండి. మిస్టేక్ నంబర్ 5 పానిక్ మిస్టేక్. ఇదేంటంటే స్ట్రెస్ వల్ల ప్లస్ పెట్టాల్సిన దగ్గర నెగెటివ్ పెడతారు. సెంటీమీటర్ పర్ సెకండ్ పెట్టాల్సిన దగ్గర మీటర్ పర్ సెకండ్ పెడతారు. ఇలాగ సిల్లీ మిస్టేక్ చేస్తారు. సో, పానిక్ కావాల్సిన అవసరమే లేదు. అది జస్ట్ ఎగ్జామ్ అంతే. మీరు అటెంప్ట్ చేయడానికి ఎళ్తున్నారు. సో, మీకొచ్చిందే మీరు అటెంప్ట్ చేస్తారు. భయపడొద్దు. వచ్చినంత వరకు అటెంప్ట్ చేసి రండి అంతే. మీరలా భయపడినప్పుడే మిస్టేక్స్ అవుతాయి. మిస్టేక్ నంబర్ 6 ఇదొచ్చేసి స్పీడ్ ఓవర్ అక్యురసీ. మనకి జేఈఈ మెయిన్స్‌లో స్పీడ్ ఇంపార్టెంట్ కాదు. అక్యురసీ ఇంపార్టెంట్. 25 క్వెషన్స్ మిస్టేక్ చేస్తూ అటెంప్ట్ చేస్తే ఏంటి? 15 క్వెషన్స్ కరెక్ట్‌గా అటెంప్ట్ చేస్తే ఏంటి చెప్పండి? స్పీడ్‌తో అటెంప్ట్ చేసినప్పుడు చాలా మిస్టేక్స్ పోతాయి. మీరు నిదానంగా జాగ్రత్తగా ఆలోచిస్తూ చేయండి ఒక్కొక్క క్వెషన్‌ని. అక్కడ ఎన్ని క్వెషన్స్ రైట్ అయితే మీకు అన్ని 4 మార్క్స్ వస్తాయి కదా! ఫైనల్లీ చెప్పేదేంటంటే, మీరు ఎంత చదివారు అన్నది కాదు. మీరు ఎగ్జామ్‌లో ఎలాగ అటెంప్ట్ చేశారు అన్నది ఇంపార్టెంట్. గైస్ ఈ వీడియో గాని మీకు హెల్ప్ అయిందనుకుంటే లైక్ చేసి, షేర్ చేసి, ఫస్ట్ టైం మీరు మన ఛానెల్‌ని విజిట్ చేస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.